నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా తిరుచి వాహన సేవ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రాకారోత్సవం శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామికి అభిషేకాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు శ్రీకృష్ణ అర్జున ద్రౌపది అమ్మవారి ఉత్సవమూర్తులకు నగరోత్సవం శ్రీకాళహస్తిలో సౌర విద్యుత్పై అవగాహన సదస్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచన తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం జిల్లాలోని వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారము శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారము శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సుమతి జగడం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు అర్జునుడు ద్రౌపది శ్రీకృష్ణుల స్వామివారి నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు పట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు అర్జునుడు ద్రౌపది శ్రీకృష్ణుల స్వామివారి నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు పట్టారు. భలే పాడుతుంది. పరిగిస్తే బాగుంది. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి శనివారం గుంతకల్ వాస్తవ్యులు జిఎన్ఎస్ రాజు దంపతులు దేవస్థానంకు 4.470 కేజీల వెండిని విరాళంగా ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డికి అందజేశారు. అనంతరం దాతలకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ మోహన్, రవి, పర్యవేక్షకులు అప్రైజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రజలు ఆటోల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడం, భక్తుల సంఖ్య పెరుగుతుండడం, పట్టణ పరిధి కూడా పెరుగుతుండడంతో శ్రీకాళహస్తి నిత్యం రద్దీ ప్రాంతంగా మారింది.
శ్రీకాళహస్తిలోని ప్రజలు ఆటోల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడం, భక్తుల సంఖ్య పెరుగుతుండడం, పట్టణ పరిధి కూడా పెరుగుతుండడంతో శ్రీకాళహస్తి నిత్యం రద్దీ ప్రాంతంగా మారింది. అదేవిధంగా ఆటోల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగాయి. అడిగే నాథుడు లేకపోవడంతో ఆటోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ఆటోలు నిలిపివేయడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా నడిపించుకోవడం వంటి సమస్యలు కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. సిపిఐ నాయకులు గోపి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో కొంతమంది ఆటోల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నూతనంగా వచ్చిన ఆటో డ్రైవర్లు కనీసం ఎక్కడా కూడా రోడ్డు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఆటోలకు కనీసం గుర్తింపు కాగితాలు కూడా లేకపోవడం, వారికి లైసెన్సులు కూడా లేకపోవడంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసులు ఇటువంటి ఆటోలపై నిఘా ఉంచి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఆటోల విషయంలో సరైన నియంత్రణ లేకుండా పోయిందన్నారు. అదేవిధంగా కొంతమంది ఆటో డ్రైవర్లు ప్రజల నుంచి ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆటో ఛార్జీలను నియంత్రించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలో చాలా వరకు ఈ ఆటో వల్ల ఆగడాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా ఈ చదువుకున్నటువంటి యువత 10th, ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే డిసిప్లిన్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంటే సైడ్ ఆపడం కానీ వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విలేజ్ నుంచి వస్తున్నారు, మన టౌన్లో పట్టణంలో చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం, వాళ్ళకి లైసెన్సులు ఉండవు, కాగితాలు ఉండవు, పోతే బండికి డాక్యుమెంట్స్ కూడా లేవని మేము చాలా వరకు ఎవరికెవరు చూసాం. ఉన్నాయి, మేము కూడా చాలా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసాం. కానీ ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఉండాలా, బండికి కాగితాలు ఉండాలా, ఆ విధంగా మేము యూనిఫామ్ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఆటో స్టాండ్లే లేకుండా బయట నుంచి వచ్చే బండ్లు చాలా విపరీతంగా ఇబ్బంది చేస్తారు. అదే కాకుండా ఛార్జీల నియంత్రణ కూడా లేదు పూర్తిగా. ఒకడు వచ్చి 50 తీసుకుంటాడు, ఒకడు వచ్చి 100 తీసుకుంటాడు, బ్లాక్ మెయిల్ చేయడము. అంటే ఇక్కడ ఏంటంటే అప్పటికీ మన పోలీస్ శాఖ వాళ్ళు రాస్తూనే ఉంటారు, వాళ్ళ కేసులు రాస్తూనే ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు కొంచెం కూడా మార్పు అనేది లేకుండా ఎక్కడ పడితే ఆపేయడం, ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన టూరిస్ట్ కానీ మన ట్రాఫిక్లో ఉన్నటువంటి గబక్కన గర్భవతే పోతుంది ఆటోలో, పైన దిగిదాలు ఆపేస్తాడు, దిగిదాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ట్రాఫిక్ ఫుల్గా అయిపోతుంది. ఇంకా 4 వీధులు సన్న వీధులు ఉన్నాయి మనకు కాళేశ్వరంలో. ఈ ఆటో వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఆర్టీఓ కానీ దీని మీద దృష్టి సాధించి ముందుకు వీళ్ళకి అవగాహన కల్పించి ఫస్ట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ద్వారా వీళ్ళకి అవగాహన నేర్పించాలని చెప్పేసి నేను సిపిఐగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలోని అమరావతి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు చదువుతో పాటు గొప్ప బిజినెస్ మ్యాన్ అవడానికి కావలసిన స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించారు. బిజినెస్ కి కావలసిన బ్యాంక్ లోను, బిజినెస్ డెవలప్మెంట్ కోసం మార్కెటింగ్ వంటి విషయాలపై విద్యార్థులకు తెలియజేసి కళాశాల ఆవరణలో బిజినెస్ డెమో సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు మామిడికాయలతో వివిధ రకాల వంటకాలు మరియు ఫోటోగ్రఫీ, పానీపూరి చాటు స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రీష్మ, కార్తిక, గణేష్ మాట్లాడుతూ తాము చదువుతో పాటు భవిష్యత్తులో గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి స్కిల్ డెవలప్మెంట్కు తన సొంత కాళ్ళపై నిలబడి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అవకాశాలు కలిగే వ్యాపార మెలకువలు నేర్చుకోవడానికి ఈ స్టాల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మా స్టాల్ నందు మామిడికాయలతో ఫ్రూట్ సలాడ్, మామిడికాయల లస్సీ వంటివి తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటివి చేయడం వలన భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నా పేరు గ్రీష్మ కార్తిక. నేను సీనియర్ సిఈసి చదువుతున్నాను. అమరావతి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. సో మాకు కాలేజ్లో కండక్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ద్వారా మేము బిజినెస్ స్టాల్ అనేది పెట్టడం జరిగింది. ఆ బిజినెస్ స్టాల్లో మాకు ఎలా బిజినెస్ చేయాలి, ఎలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి, రిస్క్ ఎలా భరించాలి, ఫ్యూచర్లో మేము బిజినెస్ ఎలా డెవలప్ చేయాలనేది మాకు ఇక్కడ నుంచి ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. సో ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవడం ద్వారా ఒక ఉమెన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మేము నిలబడగలము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మాకు చాలా ఐడియాస్ అనేవి వస్తుంది. సో మేము చాలా ఎక్స్పీరియన్స్ చేయగలము ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఒడిదొడుగులు ఎలా ఉంటాయని నేర్చుకున్నాము. సో స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందని నేర్చుకున్నాము ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో మాకు ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. నా పేరు గణేష్. నేను అమరావతి జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నాను. మా కాలేజ్లో మా అంతటా మా బిజినెస్ మేము సిఈసి కాబట్టి మా అంతటా మేము బిజినెస్ స్కిల్స్ డెవలప్ చేసుకునే దానికి ఆపర్చునిటీ పరంగా మా కాలేజ్ వాళ్ళు మాకు ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు. అది వచ్చి మా కాలేజ్లో ఒక 3 బిజినెస్ స్టాల్స్ మేము రన్ చేయమని మా కాలేజ్ వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ పరంగా వాళ్ళు మాకు అమౌంట్ బ్యాంక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంక్ రూపం అమౌంట్లో మా ఫ్రెండ్స్ మా టీమ్మేట్స్ అందరూ కలిసి మేము ఈ బిజినెస్ స్టాల్ని రన్ చేస్తున్నాము కాలేజ్లో. మా బిజినెస్ స్టాల్లో ఒక టోటల్ 6 ఐటమ్స్: చాప్డ్ స్పైసీ మ్యాంగో, తర్వాత వచ్చి మ్యాంగో లెస్సీ, నెక్స్ట్ మసాలా బటర్ మిల్క్, నెక్స్ట్ వచ్చి ఫ్రూట్ సలాడ్, నెక్స్ట్ వచ్చి స్వీట్ బాంబర్ అనే 6 ఐటమ్స్ని మేము మా కాలేజ్లో రన్ చేసాము. తెల్లారంతా మేము బిజినెస్ చేసాము. ఆ బిజినెస్ వల్ల మేము మా డెవలపింగ్ స్కిల్స్ కూడా మేము నేర్చుకున్నాము. ఎలా సేల్స్ చేయాలి, ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా ఒకరితో మాట్లాడాలి అనే కొన్ని విధానాలు కూడా మేము నేర్చుకోవడం జరిగింది. పీఎం సూర్యఘర్ పథకం కింద గృహ సోలార్ పలకలు ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు ప్రకటించడంతో పలువురు విద్యుత్ వినియోగదారులు సోలార్ పవర్పై ఆసక్తిని చూపిస్తూ సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సోలార్ విద్యుత్తు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, విద్యుత్ బిల్లు ఎంతో ఆదా అవుతుందని పలువురు వినియోగదారులు అన్నారు. సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీకాళహస్తిలో గృహాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటుకు పలువురు ముందుకొస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో సోలార్ పవర్పై ప్రకటనలు చేయడం, ప్రత్యేక సబ్సిడీలు ఇస్తూ ఉండడంతో విద్యుత్ వినియోగదారులు సోలార్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకుంటే బీసీలకు ఆధారంగా 20% సబ్సిడీ, ఎస్సీలకు ఉచితంగా అందించేలా నిర్ణయంతో పలువురు వినియోగదారులు ఆసక్తి కనిపిస్తున్నది. అయితే పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు శ్రీకాళహస్తిలోని విద్యుత్ శాఖ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తూ బ్యాంకు రుణాలు ఇప్పించి వినియోగదారులకు సులభంగా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా సహకరిస్తున్నారు. సోలార్ యూనిట్ ఏర్పాటు చేసే పలువురు వెండర్లు వినియోగదారులను కలిసి సోలార్ యూనిట్లు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఇటీవల కాలంలోనే సుమారు 100 యూనిట్ల వరకు గృహాలపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ముకుందరావు, పరమేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు ఆదా చేసుకుంటూ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
సన్రాప్ సోలార్ సిస్టమ్ వెండర్ దిలీప్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలువురు వినియోగదారులు సోలార్ బల్బులు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారన్నారు. అయితే 3 kV యూనిట్ సామాన్య ప్రజలకు సరిపోతుందని 2 లక్షల రూపాయలు సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. తమ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకుంటూ సోలార్ ఉత్పత్తితో కేవలం 4 ఏళ్లలో పెట్టుబడి రావడమే కాకుండా 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ సౌకర్యం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు వినియోగించుకొని ప్రతి ఒక్కరూ గృహాలపై సోలార్ బల్బులు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా తమ విద్యుత్ బిల్లులు ఆదా చేసుకుని ఆనందంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సోలార్ ప్యానెల్ పెట్టిన వల్ల నాకు చాలా వరకు మిగులుబాటు ఉందండి. నెలకి 3,000 రూపాయలు అట్లా బిల్లు వచ్చేది. ఇప్పుడు కొంచెమే, అంటే ఆ 3,000 రాదు, మిగిలిన ఇది ఆ బిల్లో కూడా చూపిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మాత్రం వస్తుంది. యూజ్ చేసిన బిల్ మాత్రం ఆదా అవుతా ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగంగా ఉంది. అందరూ దీన్ని ఉపయోగించడం మంచిది. నాకు 0 బిల్ వస్తుందండి. ఏం కరెంట్ ఛార్జెస్ ఏమి ఉండవు. అదర్ దెన్ కరెంట్ ఛార్జెస్ వాళ్ళు వేస్తారు కదా కరెంట్ బిల్లు, అది మాత్రం కడుతున్నాను. మిగతాదంతా నీళ్ళు అనమాట, సర్వీస్ ఛార్జెస్. దీనివల్ల ఏంట్రా అంటే నాకు దాదాపు నేను కరెంట్ బిల్ కట్టేది నాకు ఆదా అయిపోతా ఉంది. పోతే ఒక 2 months లోపలే నాకు ఒక 78,000 రూపాయలు సబ్సిడీ వచ్చేసింది. బ్యాంక్ లోన్ అయితే నాకు శాంక్షన్ కాల, నా సొంత డబ్బుతోనే పెట్టుకున్నాను. సబ్సిడీ కూడా వచ్చేసింది. బట్ మెయింటెనెన్స్ వైజ్ కూడా నాకేం ఇబ్బంది లేదు, ఏదైనా ట్రబుల్స్ రావడం కానీ ఏం లేదు, అంతా బాగానే ఉంది. దీనివల్ల మనకు బాగానే బెనిఫిట్ ఉంది. మనం ఎప్పుడైనా ఒక మంత్లీ వన్స్ ఎప్పుడైనా కొంచెం 2 బకెట్ల నీళ్లు పోస్తే డస్ట్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. నమస్తే అండి, నా పేరు దిలీప్ అండి. నేను యాక్చువల్గా ఈ పిఎం సూర్య గారు వెండర్ని అండి. యాక్చువల్గా నేను చాలా వరకు కాళహస్తిలో ఒక దగ్గర ఒక 25 యూనిట్స్ ఇన్స్టలేషన్ చేస్తున్నాను ఇప్పటి వరకు. ఇక్కడ ఏంద్రా అంటే మన సోలారు గురించి మాట్లాడుకోవాల్సింది ఏంద్రా అంటే, ప్రతి ఒక్కరూ సోలార్ని ఇన్స్టాలేషన్ చేసుకోండి. సోలార్ని ఇన్స్టలేషన్ చేసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే మీకు దగ్గర 25 years నుంచి 30 years వరకు పవర్ బిల్ అనేది 0 చేసుకోవచ్చు అండి. ప్రతి నెల కూడా మనకి మ్యాక్సిమం ఒక 3 kW ద్వారా, ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 3 kW సరిపోతుంది. ఒక 3 kW ద్వారా మినిమం 3,000 రూపాయల వరకు పవర్ బిల్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మన కన్జ్యూమ్ ఎక్కువగా ఉంటే 4 kW 5 kW కూడా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ఇనిషియల్ పేమెంట్లో ఎక్కువ అనుకుంటున్నారు. అంటే సపోజ్ ఒక 2 lakhs రూపీస్ అనుకున్నాం ఒక 3 kW ఇన్స్టాలేషన్ చేయడానికి. దాంట్లో 78,000 రీఫండ్ అవుతా ఉంది. అంటే ఓవరాల్గా మనకు 1,20,000 వరకు మన బై హ్యాండ్ పడుతూ ఉంది. మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫుల్ పేమెంట్ కట్టమంటున్నారు. కాబట్టి మేము బ్యాంక్ లోన్ ద్వారా 90% బ్యాంక్ లోన్ ద్వారా మీకు ఇబ్బంది లేకుండా లోన్స్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సబ్సిడీలు కూడా మ్యాక్సిమం 30 days నుంచి 100 days లోపల ప్రతి ఒక్కరికి 100% పడిపోతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న వెండర్ ద్వారా మంచి వెండర్. కేంద్ర ప్రభుత్వము పిఎం సూర్య పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. 1 ఇంటికి సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరుచున్నది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ని ముందు తీసుకోవాలని తలుచుకుంది. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎమ్మెల్యేకి 10,000 కనెక్షన్స్ వరకు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇచ్చారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రస్తుతము 300 యూనిట్ల పైన నాకు 17,000 కనెక్షన్స్ ఉన్నాయి. 17,000 ప్రజెంట్ 72 కనెక్షన్స్ సోలార్ ఇవి పెట్టుకున్నారు. సోలార్ ఇవి అగ్రిమెంట్స్ 3 kW గాను కేంద్ర ప్రభుత్వము 78,000 సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము 20,000 బీసీలకు అదనంగా కలిపి మొత్తం 98,000 సబ్సిడీ ఇస్తుంది. 2023 పాలసీ ప్రకారము ప్రతి నెల సోలార్ ప్యానల్ నెట్ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళకి మిగులు ఏదైతే మాకు మిగులు యూనిట్లు మాకు గ్రిడ్కి ఇస్తారో దానికి కాను తిరిగి ప్రతి వినియోగదానికి ₹2.09 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జమ చేయబడుతుంది. దాన్ని డిజిటలైజేషన్ ఆన్లైన్ చేస్తున్నారు. ఎస్పీడీసీలు మొత్తం ఆన్లైన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి రోజుకి సోలార్ నెట్ మీటింగ్ పెట్టుకునే సంఖ్య, వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నది. దానివల్ల ఈ ఆటో సెటిల్మెంట్ దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. అప్ టు మార్చ్ దాకా మేము మాన్యువల్గా సెటిల్ చేసాము. మాన్యువల్గా ఇప్పుడు మొత్తం ఏంటంటే డిస్కమ్ మొత్తం కూడా ఏపీఎస్పీడీసీలు మొత్తం కూడా ఆటోమేషన్ చేయడం వల్ల
కొంత ఆలస్యం అవుతుంది. వినియోగదారు యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అగ్రిమెంట్లు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాము. దానివల్ల కొంత ఆలస్యం అవుతుంది. అగ్రిమెంట్లు అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేసిన తర్వాత నేరుగా వాడి వినియోగదారు బ్యాంక్ ఖాతాకి మిగులు విద్యుత్ యొక్క అమౌంట్ జమ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగదారులతో సద్వినియోగం చేస్తుందిగా కోరుచున్నాను. రేణిగుంట మండల పరిధిలోని పాపనాయుడుపేట రేణిగుంట ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఎల్లమ్మ డ్యాం రెవెన్యూ లెక్కదాఖలలో సర్వే నెంబర్ 263/9C/1లో గల భూమిలో కొందరు వ్యక్తులు ప్రహారీ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో R&D అధికారులు, రెవెన్యూ అధికారులు జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. భూ కబ్జాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేనే ఫోన్ చేసి చెప్పిన ఏం నిన్న లేదు రాత్రి రోడ్డు సంబంధించి సరిహద్దులు చూపమనేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమనేసి మా తహసీల్దార్ గారికి లెటర్ పెట్టినాడు. అందులోకి మనం ఇప్పుడు సర్వే చేస్తున్నాము. సర్వే చేసి సరిహద్దులు చూపడం జరిగింది. వాస్తవానికి ఎత్తుకుంటే సౌత్ సైడు 36 స్క్వేర్ మీటర్లు, అరౌండ్ దగ్గర 36 స్క్వేర్ మీటర్లు సౌత్ సైడు ప్లేస్ వదిలేసి నార్త్ సైడ్ కట్టుకోవడం జరిగింది. సో ఒకే పర్సను ఈ పక్క ఆ పక్క ఉండడం చేత మళ్ళీ మనము ఈ ఇరిగేషన్ వారికి R&B వారికి మనము ఎంతైతే స్క్వేర్ ఫీట్స్ అడ్జస్ట్మెంట్ ఉండదో దాన్ని తహసీల్దార్ ద్వారా ఆ R&B వాళ్ళకి పంపించి ఆ 36 స్క్వేర్ ఫీట్స్ని నార్త్ సైడ్ వచ్చేట్టుగా అప్రూవల్ తీసుకునేదానికి సార్ నుంచి మేము లెటర్ పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. జిల్లా స్థాయిలో డాక్టర్ల రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ సేవలు శాశ్వత రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన అన్ని రకాల సేవల కోసం విజయవాడకు వెళ్లవలసిన అవసరం లేకుండా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో 2 రోజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి ఎస్వి వైద్య కళాశాల సామాజిక విభాగం నందు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ సేవల కోసం ఏర్పాటు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ మరియు రిజిస్ట్రేషన్ సేవలు శాశ్వత రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన అన్ని రకాల సేవల కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటిసారి జిల్లాల వద్దే అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు ప్రతి శనివారం, ఆదివారం మునుపటి జిల్లాల ఆధారంగా సేవలు అందించడం కోసం నిర్ణయం తీసుకోవడం కూడా అభినందనీయమని అన్నారు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ తిరుపతిలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. ఈ సేవలను జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు మక్కువ చూపించడంతో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహర్ రావు మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభించడం, రిజిస్ట్రేషన్ కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ శ్రీహర్ రావు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే ముందు తర్వాత నేను 2025 మార్చి 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 6 మందిలో ఒకరిగా ఏపీఎంసీ సభ్యుడిగా నియమించబడ్డానని తెలిపారు. ఏప్రిల్ 1న ఏపీఎంసీ కార్యాలయం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్యాంపస్, విజయవాడలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాను.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇదివరకే స్లాట్ యందు నమోదు చేసుకున్న వారికి వైద్యుల యొక్క డిగ్రీ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్స్ ఎన్ఓసీలు జారీ చేయడం కోసం రాష్ట్రంలో ప్రతి శని ఆదివారాలలో సేవలు అందించాలనే ఉద్దేశంతో భాగంగా నేడు రేపు తిరుపతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. సీనియర్ సిటిజన్లు మరియు ఇతర డాక్టర్లు తమకు సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్లకు సేవ కోసం విజయవాడ వరకు రావాల్సిన అవసరం ఉందని, దీని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే వారిని ఈ ఇబ్బందులు తగ్గించడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రెన్యువల్ తదితర సేవలు అందించడం కోసం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అర్హత లేని మరియు నమోదు కాని డాక్టర్ల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో యాంటీ పాకరీ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ సందర్భంగా వైద్యులు కలెక్టర్ని ఈ వైద్య మండలి రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరుపతిలో నిరంతరం ఒక ఆఫీసును నెలకొల్పినట్లయితే వైద్య మండలి రిజిస్ట్రేషన్ చేసుకోవడం సులువుగా ఉంటుందని కోరారు. అందుకు వైద్య మండలితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, స్విమ్స్, రుయా ఆసుపత్రి వైద్యాధికారులు, ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి సిబ్బంది, ఎస్వి వైద్య కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్యం విరామ సమయంలో కర్ణాటక మంత్రి హెచ్కే పాటిల్, సినీ నటుడు సమీర్ హాసన్ తదితరులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా తిరుచి వాహన సేవ, జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రాకారోత్సవం. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామికి అభిషేకాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు, శ్రీకృష్ణ అర్జున ద్రౌపది అమ్మవారి ఉత్సవమూర్తులకు నగరోత్సవం. శ్రీకాళహస్తిలో సౌర విద్యుత్పై అవగాహన సదస్సు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచన. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, జిల్లాలోని వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.